హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఎన్పో. వికలాంగుల పెన్షన్ అందుకుంటున్న పెన్షన్దారులకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం. మీ పెన్షన్ ఓల్డ్ అయ్యిందా? ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కూడా పేమెంట్ రాలేదా? ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన చర్యలేమిటో ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను. ఆగస్టు 31 లోపు చర్యలు తీసుకోకపోతే సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ మీ పెన్షన్ ఓల్డ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు వినండి. రీఅసైన్మెంట్కి హాజరైన వారికి కూడా పెన్షన్ ఓల్డ్ ఎందుకు అయిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనేక పెన్షన్దారులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి రీఅసైన్మెంట్కు హాజరయ్యారు. అయితే కూడా వారి పెన్షన్ ఇప్పటికీ ఓల్డ్లో ఉంది. దీనికి ప్రధాన కారణం సదరం పోర్టల్లో ఎంట్రీ జరగకపోవడమే. అంటే మీరు హాజరైన వివరాలు ఆసుపత్రి నుండి సదరం సిస్టంలో నమోదు కాలేదు. ఈ సదరం ఎంట్రీ ఆసుపత్రి వారు ఎంట్రీ చేయాలి. కాబట్టి ఆగస్టు 31 లోపు సదరం ఎంట్రీలు పూర్తి చేయాలి. లేని పక్షంలో మీ పెన్షన్ సెప్టెంబర్ నెలలో కూడా ఓల్డ్లో ఉంటుంది. అలాగే మరికొందరు సదరం రీఅసైన్మెంట్కు హాజరు కాలేదు. అటువంటి వారు మీ గ్రామ సచివాలయాన్ని ఎల్పీ రెస్టారెంట్ గారిని కలిసి వారి ద్వారా మీ ఎంపీడీఓ గారికి ఆ సమాచారం తెలియజేసి ఎంపీడీఓ గారి ద్వారా డిఆర్డీఓ వారికి తెలియజేయడం వల్ల మళ్ళీ మీకు ఆగస్టు 31 లోపు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్న ఆసుపత్రికి వెళ్ళి రీఅసైన్మెంట్కు హాజరవ్వాలి. అప్పుడు మాత్రమే మీ పెన్షన్ ఓల్డ్లోంచి అన్హోల్డ్ చేయబడుతుంది. అదేవిధంగా వికలాంగుల రకం తప్పుగా ఉండడం వల్ల రివ్యూ జరగకపోవడం వల్ల కొంతమందికి పెన్షన్ ఓల్డ్ అయ్యింది. దీనికి కారణం వారు పొందుతున్న పెన్షన్ రకం అంటే వికలాంగుల రకం తప్పుగా ఉండడం. ఈ విషయంలో ఇప్పుడు ఏపీఓ లాగిన్ ద్వారా ఎస్ఎస్పి పోర్టల్లో వికలాంగుల రకం సవరణకు అవకాశం కల్పించారు. వారు తమ పెన్షన్ టైపు సరిచేసిన తర్వాత మళ్లీ వారికి పునఃపరిశీలన నోటీసు జనరేట్ చేసి ఆసుపత్రికి పంపించాలి. ఈ ప్రక్రియ కూడా ఆగస్టు 31 లోపు పూర్తవ్వాలి. లేని పక్షంలో సెప్టెంబర్ నుండి వీరికి కూడా పెన్షన్ రాకపోవచ్చు. ఈ సమాచారం ప్రతి వికలాంగుల పెన్షన్ పొందే వ్యక్తికి ముఖ్యమైనది. ఈ వీడియోని షేర్ చేయండి. మీ గ్రామంలోని ఇతరులకు కూడా తెలియజేయండి. సరైన సమాచారం వల్లే సరైన సాయం పొందవచ్చు. మీ పెన్షన్ నిలిపేయకుండా ఉండాలంటే ఆగస్టు 31 లోపు చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.